ఓకే స్టూడెంట్స్, ఈ సెక్టర్ మీరు డిప్లొమా ఇంజనీరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ నా ఫోకస్ అని ఈ సెట్ అని చెప్తాను. ఓకే, ఈ సెట్ జాబ్ కింద పడుతుంది. ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చి థీరమ్స్. ఈరోజు టాపిక్ వచ్చి థీరమ్స్ అంటే ఇక్కడ ఏమైందంటే కొంతమంది ఇంజనీర్స్ కొన్ని సర్క్యూట్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ముందుకు వెళ్తాను. సో దాన్ని ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేసి ఆలోచనతో ఉన్నారు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి చెప్పాను. ఇప్పుడు ఇది R1, R2, R2, ఇది కరెంట్ ఎంత అంటే 3 సిరీస్. సో కరెంట్ కనుక్కోగలరు. ఓకే, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 3 సిరీస్ ఉన్నాయి. సో I = V/R అని చెప్తారు. ఓకే, ఇలా ఉంది. ఇది R4. ఇప్పుడు కరెంట్ ఎంత అంటే ఈ 2 సిరీస్ ఏఎన్ ప్యారలల్ సిరీస్ కనుక్కుంటాం. R5. ఇప్పుడుంటే ఇంతకుముందు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఈ 2 సిరీసా? కాదు. ఈ 2 ప్యారలల్ కాదు. ఇప్పుడు ఈ 2 ప్యారలల్ కాదు. మరి ఈ 2 సిరీసా? కాదు. ఈ 2 ప్యారలల్ కాదు. సో నెక్స్ట్ థింక్. అలా ఇంజనీర్స్ ఏం చేశారంటే, గొప్ప ఇంజనీర్స్ దీన్ని లూప్ ఈక్వేషన్ కానీ నోడల్ ఈక్వేషన్ కానీ వేయొచ్చు అని చెప్పారండి. ఎవరంటే కిర్చాఫ్స్ KVL ఆర్ KCL. KVL అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా, KCL అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. రైట్? ఎలా అంటే లూప్స్ వేస్తాం. ఇలా KVLకి లూప్ వేస్తాము, KCLకి నోడ్ తీసుకుంటాం. నోడల్ అనాలిసిస్ అని కూడా అంటాం. దీన్ని ఈ లూప్ తీసుకుంటాం కదా, మెష్ లాగుంది. మెష్ అంటే చేపలు పడతాం కదా. మెష్ చేపలనే కాదు, ఏదైనా మనం ఒక జల్లెడు లాగా ఉంటుంది కదా. సో ఇట్స్ ఏ మెష్ అనాలిసిస్ అని కూడా అంటాం. నోడల్ అనాలిసిస్ అంటే KCL, నోడ్ని పట్టుకుంటాం. ఇది నోడ్ అంటాం. మోర్ దెన్ 1 బ్రాంచ్ కనెక్ట్ అయితే దాన్ని నోడ్ అంటాము. ఇది ఇలా తీసుకుంటే లూప్ ఈక్వేషన్ అంటాం. ఆర్ మెష్ అనాలిసిస్ అంటాం. మెష్ ఈక్వేషన్ అంటాం, మెష్ అనాలిసిస్ అంటాం, ఆర్ KVL అంటాం. ఇక్కడ కరెంటు ఇది I1, ఇది I2, I3 తీసుకుంటే మీరు చాలా థీరమ్స్ ఉన్నాయి. ఆ థీరమ్స్లో మీకు ఎప్పుడు ఏది కావాలో అది వాడాలి. రైట్? బోర్డుకి నేనేం కవర్ చేయట్లేదు కదా. ఇప్పుడు కరెంట్ ఎలా వస్తుంది అంటే ఈ లూప్లో కరెంట్ ఎలా వస్తుంది, ఈ లూప్లో ఈ కరెంట్ ఎలా వస్తుంది, ఈ లూప్లో కరెంట్ ఎలా వస్తుంది అని నేను అనుకున్నాను. మీరు ఇలాగా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఈ లూప్లో ఈ కరెంటు, ఈ లూప్లో ఈ కరెంటు. మరి ఇందులో ఎంత ఫ్లో అవుతుందంటే ఇది పెద్దదనుకుంటే పైనుంచి కరెంట్ వస్తుంది. ఇది దీనికంటే ఇది దీనికంటే ఈ కరెంట్ పెద్దది. అంటే I3 కంటే I1 పెద్దది అనుకుంటే I1 ఇలా వెళ్తుంది కదా. సపోజ్ ఇది 6 ఆంపియర్స్ అనుకో, ఇది 2 ఆంపియర్స్ అనుకో. ఏది పెద్దది? ఇది పెద్దది. దీని డైరెక్షన్ ఏంటి? పైనుంచి కిందకి. మరి దీని డైరెక్షన్ ఏంటి? ఇది బ్రాంచ్ అంటాం. ఇది కింద నుంచి పైకి. రెండు ఆపోజిట్ అవుతున్నాయి కదా. సో ఇది 6 ఆంపియర్స్, ఇది 2 ఆంపియర్స్ అయితే 6 ఆంపియర్స్ లాగా వస్తుంది, 2 ఆంపియర్స్ పైకి వెళ్తుంది. సో రిజల్టెంట్ 4 ఆంపియర్స్ అనమాట. సో ఈ బ్రాంచ్లో కరెంట్ ఎంత అంటే మనం I3 అనుకున్నాం కాబట్టి ఇది I1 పెద్దది అనుకుంటే అది నెంబర్ కాదు కదా. I1 కింద నుంచి పై నుంచి కిందకి వస్తుంది, I3 చూడండి ఈ లూప్లో ఇలాగ వస్తుంది. సో కరెంట్ ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్ ఈజ్ I1 - I3. అది I3 పెద్దది అనుకోండి. I3 పెద్ద అయితే కింద నుంచి పైకి వెళ్తుంది కదా, పై నుంచి కిందకి వస్తుంది కదా. సో I3 పెద్ద అనుకుంటే I3 - I1. చూడండి రెండు ఆపోజిటే. I1 - I3 అయినా, I3 - I1 అయినా, కాకపోతే డైరెక్షన్ మారినప్పుడు ఇది కూడా సేమ్ సైన్ అవుతుంది. రైట్? ఈ రకంగా మీరు ఇక్కడ లూప్ ఈక్వేషన్ వేసుకోవాలి. ఆ లూప్ ఈక్వేషన్ వేసుకున్నప్పుడు ఒకటి నేను వేస్తాను, కొంచెం క్లియర్ చేస్తాను. క్లాస్లో
ఫస్ట్లో నేను వేస్తాను కేవీఎల్ కిర్చాఫ్స్ కొంచెం స్పెల్లింగ్ చూసుకోండి. ఇది R1, R2, R3, R4, R5. ఇది లూప్ 1 అనుకున్నాను, ఇది లూప్ 2 అనుకోని మన ఇష్టమే, యువర్ విష్. అయితే దీని అర్థం ఏంటంటే కరెంట్ I1 ఇలాగా ఇందులో సర్క్యులేట్ అవుద్ది, I2 ఏంటంటే ఇలా ఇందులో సర్క్యులేట్ అవుద్ది, I3 అంటే ఇలా సర్క్యులేట్ అవుద్ది. నేను కేవీఎల్ వాడతాను. కేవీఎల్ వాడుతున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లూప్ తీసుకున్నప్పుడు కరెంట్ I1 పెద్దది అనుకోండి. లూప్ 1లో లూప్ 1 అంటే ఇది 1 అంటే 1 దగ్గర ఉంది. సో ఇందులో ఈ కరెంటు దీనికంటే పెద్దది అని అర్థం. లూప్ 1 తీసుకున్నప్పుడు I1 పెద్దది అని నేను అనుకుంటున్నాను, యువర్ విష్. ఓకేనా? ఎందుకంటే XYZ ఉందనుకోండి, వేరియబుల్స్ మీరు ఏదైనా అసైన్ చేయొచ్చు. సో లూప్ 1 తీసుకున్నప్పుడు I1 పెద్దది అనుకుంటున్నాను కాబట్టి, అంటే I3 కంటే I2 కంటే పెద్దది. సో ఈ బ్రాంచ్లో కరెంట్ ఏ వెళ్తుంది? అడ్జసెంట్ సైడ్లో ఏమున్నాయి? కరెంటు I1 ఉంది, I3 ఉంది. సో I1 పెద్దది అనుకున్నాను కాబట్టి కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. ఫ్లో అవుతున్నప్పుడు ఇది ప్లస్ మైనస్ వోల్టేజ్ డ్రాప్. ది డ్రాప్ అక్రాస్ R1 is, this is plus sign and this is plus sign. How much that current voltage drop is? ఇక్కడ R1 into ఈ కరెంట్ ఆఫ్ డిఫరెన్స్ I1 మైనస్ I3. ఇందులో ఈ బ్రాంచ్లో కరెంట్ ఎంత అంటే I1 ఫ్లో అవుతుంది, I2 కింద నుంచి పైకి ఫ్లో అవుతుంది. చూడండి, I1 ఏమో ఇటు నుంచి వెళ్తుంది, I3 ఏమో ఇటు నుంచి ఇటు వస్తుంది. సో మైనస్ వస్తుంది. ఇక్కడ కూడా ఇలా మనం అనుకునే దాన్ని బట్టే ఈ సైన్ తీసుకోవాలి. అలా కాదు, ఇలాగెళ్తుంది అనుకో I2. సో I1 పైనుంచి కిందకి వస్తుంది, I2 కూడా పైనుంచి కిందకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రెండు యాడ్ అవుతున్నాయి, I1 ప్లస్ I2 అంటాం. నేను ఇలా తీసుకున్నాను, మీ ఇష్టం. ఇందులో కరెంట్ ఇది పెద్దది అనుకున్నాం కదా, ఇది ప్లస్ మైనస్, ఎందుకంటే కరెంట్ ఇలాగ వెళ్ళి కిందకి వస్తుంది. సో ఇది లూప్ క్లోజ్ అయింది. ఈ లూప్ 1కి నేను ఇది ప్లస్ మైనస్ ఒక ఈక్వేషన్ వేస్తాను. చూడండి, ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వు. ఇక్కడ నేను నడుచుకుంటూ ఇలాగ వస్తున్నాను, మళ్ళీ అక్కడికి వచ్చేయాలి. అదే క్లోజ్డ్ లూప్ అవ్వాలి. నువ్వు ఎక్కడున్నా లూప్ క్లోజ్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలాగ వచ్చాను అనుకో, అక్కడికి వచ్చేయాలి. ఇక్కడి నుంచి ఇలాగ వస్తున్నప్పుడు ఎవరిని దాడుతున్నావు? R1 అని దాడుతున్నావు. R1 అని దాడుతున్నావు, రైట్? R1లో కరెంట్ ఫ్లో ఎంత? ఇది పెద్దది అనుకున్నాను కదా, I1 మైనస్, ఇది రివర్స్లో వచ్చింది కదా, I1 మైనస్ I2. R1లోంచి వస్తూ ఏ సైన్ లీవ్ అవుతున్నావు? ఇది ప్లస్, ఇది మైనస్. మైనస్ సైన్ లీవ్ అవుతున్నావు అంటే దిస్ ఇస్ నెగిటివ్ డ్రాప్ అని, వోల్టేజ్ డ్రాప్. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ ఊరు వచ్చావు. ఈ ఊరు దగ్గర ఎవరిని దాడుతున్నావు? R4ని దాడుతున్నావు. ప్లస్ ఆ మైనస్ అనేది ఈ మధ్యలో వేద్దాం. R4ని దాడుతున్నావు కదా, R4ని దాటినప్పుడు ఇందులో కరెంట్ ఎంత? ఇది పెద్దది అనుకున్నాను కదా, ఇది పైనుంచి కిందకి వస్తుంది, ఇది నుంచి పైకి వస్తుంది. సారీ, ఇది I3, ఇది లూప్ I3 అనుకున్నాను కదా. సో I1 మైనస్ I2 ప్లస్ ఆ మైనసా? చూడండి, ఇది పెద్దది అనుకున్నాను కదా, ఇది ఇక్కడ లీవ్ అయినప్పుడు ప్లస్ సైన్, ఎప్పుడు మైనస్, సారీ ఎంటర్ అయినప్పుడు ప్లస్, లీవ్ అయినప్పుడు మైనస్. మైనస్ సైన్ లీవ్ అయినా అది ఇలా వచ్చేసావు. ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి వోల్టేజ్ దాటుతున్నావు. వోల్టేజ్ దాటుతున్నప్పుడు ఏ సైన్ లీవ్ అవుతున్నావు? ప్లస్ సైన్ లీవ్ అవుతున్నావు. దాటుతున్నప్పుడు మాత్రమే. ఎంత? ప్లస్ V ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద లూప్ ఈక్వేషన్ 1, రైట్? లూప్ 2కి వెళ్దాం. లూప్ 2 అంటే ఇది, లూప్ 3 అంటే నీ ఎవర్ విష్. ఇది లూప్ 2 అనుకో, ఇది లూప్ 3 నీ ఇష్టమే, నీ పెన్ను నువ్వు. అయిపోయింది కదా, లూప్ 1 రాసుకున్నారు. లూప్ 2 అంటే ఇది. ఇప్పుడు అంటే నేను పెన్సిల్ అన్న కాదు కదా అని మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే చేస్తాను కదా, అందుకు చెప్తాను. I1 I2, ఇది R3 కదా, R2 R1, సారీ ఇది R1 R2 R3 R4. ఇప్పుడు లూప్ 2 తీసుకుంటున్నాను కాబట్టి I2 పెద్దది. కరెంట్ I2 ఈ రెండింటి కంటే ఎడ్జసెంట్ కంటే పెద్దది. అనుకోవాలి.
ఎందుకంటే వేరియబుల్ కదా, అసైన్ చేసుకోవడం. పెద్దది అనుకుంటే ఇప్పుడు ఇలా వస్తుంది, ఈ I1 ఏమో పైనుంచి కిందకి వస్తుంది. సో ఇది పెద్దది కదా, పెద్దది అయింది కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్. కరెంట్ ఎంట్రీ అయినది ఇది పెద్దది కదా, I2 - I1 అని. కాబట్టి ఇక్కడి నుంచి ఇలాగ ఎంటర్ అవుతుంది కాబట్టి R4లోకి. లూప్ 2కి వచ్చేసరికి చూడండి కాన్సెప్ట్, I2 పెద్దది, సో ఎంటర్ అవుతున్నాం కాబట్టి ప్లస్, ఇది మైనస్, రైట్. అలాగే ఇక్కడ ఇది ప్లస్, I2 పెద్దది కదా దీనికంటే, ప్లస్ మైనస్. ఇక్కడ బ్రాంచెస్ ఏం లేవు, సో పైనుంచి కిందకి వస్తుంది, సో ప్లస్ మైనస్. చాలా సింపుల్. సో ఇక్కడ లూప్ ఈక్వేషన్ వేయాలి, క్లోజ్డ్ లూప్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యామంటే ఇలా నడుచుకుంటూ 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 ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడ నుంచి ఇలా దాటుతున్నాం. ఎవరిని దాటుతున్నాం? R2ని దాటుతున్నాం. R2ని దాటుతున్నప్పుడు ఏ సైన్ లీవ్ అవుతున్నాం అది సైన్ చూసేసుకుందాం. ఇక్కడ నుంచి ఇలా వస్తున్నప్పుడు మైనస్ సైన్ లీవ్ అవుతున్నాం. దేన్ని దాటుతున్నావు? R2ని. R2లో కరెంట్ ఎంత? I2 పెద్దది అనుకున్నాం, I2 - I3. ఎందుకంటే ఈ బ్రాంచ్ అనేది దీనికి మధ్యలో ఉంది. I2 - I3 అయిపోయింది. ఇక్కడ నుంచి ఇలాగ వస్తున్నప్పుడు ఇది దాటిసావు కదా, ఇది R3ని దాటుతున్నావు, ఏ సైన్ లీవ్ అవుతున్నావు? మైనస్. దేన్ని దాటావు? R3. R3లో కరెంట్ ఎంత? ఇక్కడ బ్రాంచెస్ లేవు కదా, I2, రైట్. అయిపోయింది. R3ని దాటిసావు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి R4ని దాటుతున్నావు. R4ని దాటుతున్నప్పుడు ఏ సైన్ లీవ్ అవుతున్నావు? మైనస్. ఏం దాటుతున్నావు? R4. R4లో కరెంట్ ఎంత? R4 అనేది I2కి I1కి మధ్యలో ఉంది. సో లూప్ 2 కాబట్టి I2 పెద్దది, ఈక్వల్ టు, ఎందుకంటే R4ని దాటిపోయావు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యావు కదా, సో ఇక్కడికి వస్తే ఏమీ లేదు కాబట్టి ఫైనల్గా 0. అంటే KVL అనేది ఒక థీరం. ఎలా చెప్తామంటే అర్థమెటిక్. అంటే దీన్ని మళ్ళీ రాస్తానులేండి. లూప్ 2 అయిపోయింది. ఇప్పుడు లూప్ 3కి వెళ్దాం, రైట్. లూప్ 3లో ఏ కరెంట్ పెద్దది? 3 కరెంట్లు ఉన్నాయి. దీన్ని హైలైట్ చేస్తున్నాం కాబట్టి పెళ్లి కొడుకుని చేసినప్పుడు పెళ్లి కొడుకుని హైలైట్ చేస్తాను నేను, పక్క వాళ్ళని కాదు కదా. సో అలాగే I3 పెద్దది. I3 పెద్దది అంటే దీనికంటే పెద్దది కాబట్టి I3ని హైలైట్ చేద్దాం. సో ఇక్కడ స్టార్ట్ అయితే కరెంటు ఈ బ్రాంచ్లో ఇంకేం లేవు. ఈ బ్రాంచ్లో ఈ I4లో I5లో I3 ఒక్కటే వెళ్తుంది. ఇలా వెళ్తుంది కదా కరెంటు. ఎంట్రీ దగ్గర ప్లస్, లీవింగ్ దగ్గర మైనస్. ఈ రెంట్ల కంటే I3 పెద్దది కాబట్టి కరెంట్ I3 ఇలాగ వస్తుంది కాబట్టి ప్లస్ మైనస్. R1 దగ్గర ఇది ప్లస్ మైనస్. అయిపోయింది కదా, ప్లస్ సైన్లు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఈ లూప్లో, ఇదే లూప్లో రావాలి, మళ్ళీ ఇలా రాకూడదు. ఏం దాటుతున్నాం? ఇక్కడ ఏ సైన్ లీవ్ అవుతున్నాం? మైనస్ సైన్ లీవ్ అవుతున్నాం. -R5 ని దాటావు. అందులో కరెంట్ ఎంత? I3. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుని వస్తున్నప్పుడు దేన్ని దాటావు? సారీ, ఏ సైన్ ఇక్కడ ఇలా వస్తున్నప్పుడు ఏ సైన్ దాటుతున్నావు? మైనస్. దేన్ని దాటుతున్నావు? R2. ఇందులో కరెంటు ఇది మైనస్ ఇది, I3 - I2. అయిపోయింది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ R1ని దాటుతున్నప్పుడు ఏ సైన్ దాటుతున్నావు? మైనస్. దేన్ని దాటావు? R1లో కరెంట్ I3 - I1. అంతే. సో 3 ఈక్వేషన్స్. హౌ మెనీ అన్నోన్స్? 3 అన్నోన్స్. 1 2 3. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయో అన్ని ఈక్వేషన్స్ రాసుకొని సాల్వ్ చేయడమే. దట్ ఈస్ సింపుల్, రైట్. అయితే ఇక్కడ థీరం గురించి చెప్తా. ఈజీ. థీరం ఏం చెప్తుందంటే ఇందాక మనం చెప్పాం కదా, -R1 I1 - I2. సమ్ ఈజీ అంటే మామూలు వేగ్గా వేస్తాను. -R2 సమ్ మీద I2 I1 - I3 ప్లస్ V = 0 వేసాం కదా. ఇంకా ఉంటుంది ఏదో 2 ఎలిమెంట్స్. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈ మైనస్ సైన్ ఉంది కదా, ప్లస్ ఆఫ్ -R ప్లస్ అక్కర్లేదు అదిలే, I1 - I2 ప్లస్ మైనస్ ఆఫ్ R2 I1 - I3 ప్లస్ V = 0 అను. ఇదే ఇక్కడ ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్. దీని అర్థం ఏంటంటే ది ఆల్జిబ్రిక్ మైనస్ ఉన్న ప్లస్ ఉన్న
ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద వోల్టేజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ ఈజ్ 0 meant for KVL states that KVL. What KVL states? Algebra sum a plus b plus c equal to 0 అంటాం కదా. సో అలాగే algebraic sum of EMFs and voltage drop across each resistance in a closed loop is voltage law. Kirchhoff's voltage law అది చెప్పారు ఫస్ట్ లాలో. ఆయన సెకండ్ లాలో ఏం చెప్పారు ఆయన చూద్దాం. కేసీఎల్ కదా. ఇది వి, ఇది R1 R2 R3 R4 R5. ఇక్కడ కేసీఎల్ అనగానే నోడల్ అనాలిసిస్ అంటాం. నోడల్ అనాలిసిస్. నోడ్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 బ్రాంచెస్ దగ్గర, రైట్? ఇది నోడ్స్. ఇది కూడా రిఫరెన్స్ నోడ్. ఎప్పుడు దీన్ని గ్రౌండ్ నోడ్ అంటాం. ఏదో ఒక దాన్ని దీన్నైనా తీసుకోవచ్చు, బట్ కింద ఉంది కాబట్టి ఎప్పుడు గ్రౌండ్ అంటే చెప్తాం కదా. దీన్ని జీరో పొటెన్షియల్ అని చెప్తాం. ఇప్పుడు ఇది 1 ఇది 2 3 నోడ్స్ ఏమున్నాయి? ఇంకేమున్నాయా? దీనికి అటు ఇటు లేదు. అంటే మోర్ దాన్ 2 నోడ్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతాయి అది, రైట్? మోర్ దాన్ 2 బ్రాంచెస్ కనెక్ట్ అవ్వాలి, అక్కడే నోడ్ అని చెప్తాం. సో దీన్ని V1 తీసుకుందాము, ఇది V2 తీసుకుందాము, ఇది V3 తీసుకుందాం. లూప్లో మెషల్ అనాలిసిస్లో మనం కరెంట్ని తీసుకున్నాం, ఇక్కడ వోల్టేజ్. ఓకే, సో ఇక్కడ ఎంత కరెంట్ ఉంది అని చెప్పాం, ఎంత పొటెన్షియల్ అంటే ఎంత బరువు ఉందని చెప్తాం. ఇక్కడ ఇది V1 కదా, ఇది V2 కదా, V3, రైట్? V1 మీన్స్ ద వోల్టేజ్ అక్రాస్ దిస్ పాయింట్ అండ్ ద గ్రౌండ్ 0. సో ఇక్కడ V1 టు ఇది ద వోల్టేజ్ ఎంత అంటే ఇది V. సపోజ్ ఇంకొక రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది అనుకుందాం, R6 అనుకో, ఇది V. ఇప్పుడు V1 ఏంటంటే V1 అంటే ఈ నోడ్కి గ్రౌండ్కి మధ్యలో వోల్టేజ్. దాని అర్థం ఏంటంటే ఇదిగో దీని డ్రాప్ యాడ్ చేస్తే ఇది V1 వస్తుంది, ఆర్ దీని డ్రాప్ యాడ్ చేస్తే అంటే ఇలా అనమాట, రైట్? V2 అంటే V2 ద వోల్టేజ్ అక్రాస్ దిస్ నోడ్ అండ్ గ్రౌండ్. V3 అంటే ద వోల్టేజ్ అక్రాస్ దిస్ వన్ అండ్ ద నోడ్, రైట్? ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ V1 అంటే ఇక్కడికి మధ్యలో, ఇక్కడికి మధ్యలో, డౌట్ లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా కరెంట్, ఇది I1 అను, ఇది I2 అను, ఇది I3 అను, రైట్? I3 ఇలాగే ఇక్కడికి వచ్చింది. ఈ I2 వచ్చి ఇది I3 అయిపోయింది. I4 అను, I5 అను, I5 ఈ I3 ఇలా వచ్చింది, I5 ఇలా వచ్చింది. ఇక్కడ I3 ప్లస్ I5, రైట్? మళ్ళీ I3 ప్లస్ I5 కదా, మళ్ళీ ఇలా వచ్చింది అనుకో. దీన్ని ఇక్కడ I2 కదా, ఇందులోకి వచ్చేసరికి I1 విడిపోయిందని మనం చెప్పచ్చు. ఎలాగ చెప్తామంటే అదేలే, I4 ఇలా వచ్చింది కదా, ఇందులో కరెంట్ ఏంటి? ఈ కరెంట్ ఇది I2 వచ్చింది, ఇలాగా I4 ఇటు వెళ్ళిపోయింది. అంటే ఇందులోకి ఏమొస్తుంది? ఇప్పుడు I2 ఇలాగ వస్తూను కొంత కరెంట్ ఇటు వెళ్ళిపోయింది, మిగతాది ఇటు వస్తుంది. అంటే కొంత అంటే I4 అయిపోయింది. అంటే ఇందులో I2 మైనస్ I4 అన్నట్టు. ఇది 3 మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసినాయి. ఇక్కడ కలిసినప్పుడు ఏమవుద్ది? I3 ప్లస్ I2 మైనస్ I4 వస్తుంది. ఇది అంటే నెంబర్ ఆఫ్ ఈ తగ్గించుకోవాలనుకుంటే I3 ఇటు వస్తుంది, ఇది I2 ప్లస్ I3 మైనస్ I4 ఇలా వచ్చింది కదా. ఈ రెండు ఇక్కడ కలిసినాయి. ఇంకొకటి అంటే నేను 1 by 1 చూస్తాను, నేను చెప్తా. ఇప్పుడు I1 వచ్చి ఇలా వచ్చి I2 ఇటు వచ్చింది కదా, అంటే I1లో I2 ఇటు వచ్చింది. మరి ఇటు ఎంత వస్తుంది? అంటే I1 మైనస్ I2 వస్తుంది, అంతే కదా. I1 కరెంట్లో కొంత కరెంట్ ఎంతది? I2 ఇటు వెళ్ళిపోయింది, రిమైనింగ్ ఇటు వస్తుంది. ఓకేనా? ఇలాగ వస్తున్నప్పుడు I2 అనేది ఇక్కడ I3 అనుకో, చూడండి I2 ఇందులోకి వచ్చింది కదా, అంటే ఇలాగ వస్తున్నప్పుడు కొంత కరెంట్ ఇటు వెళ్ళాలి. ఎంత అనేది తెలియదు కాబట్టి I2 అనుకున్నాను, మిగతా కరెంట్ ఇటు వచ్చింది.
I2లో కొంత కరెంట్ ఇటు వచ్చింది, ఎందుకంటే 2 బ్రాంచెస్గా, అది ఎంత అంటే I3. మరి I3 ఇందులోకి వచ్చిందంటే ఇందులో కరెంట్ ఎంత అంటే I2 మైనస్ I3, అంతే కదా. I2లో కొంత పోయింది, సో I2 మైనస్ I3. ఈ రెండు ఇప్పుడు ఈ కరెంట్ ఇలాగ వచ్చింది ఇక్కడికి, ఈ కరెంట్ మళ్ళీ ఇటు రాదు, ఇది తెలుసా, ఇటు రాదు, ఎందుకంటే ఇది పుష్ చేస్తుంది, సో ఇటు వస్తుంది. ఇందులో ఇది ఎంత అంటే I2 మైనస్ I3 ఇలాగ వస్తుంది, ఇది I1 మైనస్ I2 ఇలాగ వస్తుంది. సో రెండు యాడ్ చేస్తే ఏమవుద్ది, ఇది I2 ప్లస్ మైనస్ I2, ఇది ప్లస్ I2, రెండు క్యాన్సిల్ అవుతుంది. సో ఇందులోకి వచ్చేసరికి I1 మైనస్ I3 వస్తుంది, ఎందుకంటే ఈ కరెంట్ యాడ్ చేస్తే I2 మైనస్ I3, అంటే ఈ కరెంట్ ఇలాగ వచ్చి ఇక్కడ వచ్చి క్లబ్ అయ్యి ఇలాగ వచ్చింది. ఇందులో నుంచి I3 ఇటు వస్తుంది, ఇదేమో I1 మైనస్ I3, రెండు యాడ్ చేస్తే I1. చూడండి, అంటే కరెంటు ఎలాగ స్ప్లిట్ చేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి మీరు. అంటే I1 స్టార్ట్ అయ్యి రెండుగా విడిపోయింది, అందులో ఇందులో I2 అనుకున్నాను, I2 ఇందులో I2 వెళ్ళిపోయిందంటే మరి ఇందులోకి ఎంత వస్తుంది, I1లో I2 ఇటు వెళ్ళిపోయింది, సో I1 మైనస్ I2 ఇటు వచ్చింది, ఇలా ఇది వస్తుంది ఇటు. ఈ I2 ఇలాగ వచ్చి I3 ఈ రెండు రకాలుగా విడిపోతుంది, సో ఇది I3 అనుకున్నాను, I3 I2లో కొంత పోతే మిగతాది ఇటు వచ్చింది. సో ఇది కలిపి ఇక్కడ కలిసింది, ఇదొక వాటర్ పైప్, ఇదొక వాటర్ పైప్, రెండు క్లబ్ చేస్తేమో మిగతా వాటర్ ఇటు వస్తుంది కదా. సో ఈ రెండు ఇలాగ వచ్చినప్పుడు ఇది ప్లస్ ఇది, దట్ బికమ్స్ I1 మైనస్ I3. ఇలా వచ్చింది. I3 పైనుంచి కిందకు వస్తుంది, ఈ రెండు ఇటు పక్క వచ్చినప్పుడు I1 మిగిలింది. ఎంత బయలుదేరింది, I1 బయలుదేరింది, I1 బయటకు వచ్చింది, అక్కడికి రావాలా, రైట్. ఇప్పుడు నోడల్ అనాలిసిస్కి వెళ్దాం. నోడల్ అనాలిసిస్లో ఇది లేకపోతే V1 ఇస్ V, ఇది R1, R2, R3, R4, R5, R6. ఇప్పుడు ఇది గ్రౌండ్, ఏదో రిఫరెన్స్ నోట్ తీసుకోవాలి కదా, రిఫరెన్స్ ఉండాలి ఏదో ఒకటి. ఇది V1, ఇది V2, V3. చూడండి ఇప్పుడు వేస్తాను. నోడ్ 1 దగ్గర తీసుకున్నానంటే ఈ వోల్టేజ్ పెద్దది, దేనికంటే పక్కాట్ల కంటే. దీనికి పక్కన ఇది క్రాస్ చేసి ఇది ఉంది, దీని పక్క నోడు ఇది క్రాస్ చేసి ఇది ఉంది, రైట్. ఇప్పుడు V1 నోడ్ 1 పెద్దది అనుకున్నాను కాబట్టి ఇది పెద్దది, ఇక్కడ నుంచి కరెంట్ ఇలాగా వెళ్తుంది అనమాట. నోడ్ నుంచి ఇలా స్ప్లిట్ అవుతుంది అనుకోవాలి, అవే ఫ్రమ్ ద నోడ్ అనుకోవాలి, రైట్. నేను ఇందాక లూప్ ఈక్వేషన్ వేసాను, బ్రాంచెస్ కరెంట్స్ వేసాను, ఇప్పుడు నోడల్ ఈ కరెంట్స్ చేస్తాను. సో దీనివల్ల కరెంటు ఇలా వస్తుంది, బట్ దీనివల్ల కరెంట్ ఇటు వస్తుంది, అంటే V1 వల్ల ఇటు వెళ్తుంది, V2 వల్ల V3 వల్ల ఇటు వస్తుంది. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ డిఫరెన్స్ దిస్ అక్రాస్ R6 అంటే V1 మైనస్ V3 divided by the current flow in this is R6. Voltage drop across this one is V1 minus V3. Current in this branch is by R6. ఇప్పుడు కరెంట్ ఇటు నుంచి వెళ్తుంది అన్నాను కదా, బట్ V2 అది కూడా ఇటు నుంచి పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఇటు వెళ్తుంది, ఇది పెద్దది అనుకున్నాం కాబట్టి వాట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ అంటే V1 మైనస్ V2 ప్లస్ V1 మైనస్ V2 బై R2 అయిపోయింది కదా. ఇప్పుడు V1 ఈ బ్రాంచ్ చూడండి, ఈ V1 వల్ల కరెంట్ ఇటు నుంచి వస్తుంది, బట్ ఈ వోల్టేజ్ సోర్స్ ఉంది కదా పైకి వెళ్తుంది. సో ఈ రెండు ఆపోజిట్ ఉంది కాబట్టి ఈ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ వన్ అంటే V1 మైనస్ V ప్లస్ V1 మైనస్ V బై R1. ఈ నోడ్ అనుకొని మూడే బ్రాంచ్లు ఉన్నాయి, మూడు లూప్స్ ఉన్నాయి, మూడు పాత్రలు ఉన్నాయి, 1 2 3 4 1 2 3 సారీ. సో ఇంకేం లేవు, ఈ కరెంట్ వేస్తాం ఈక్వల్ టు 0. దిస్ ఇస్ నోడ్ 1 ఈక్వేషన్ ఎట్ నోడ్ 1. సో ఫ్రమ్ this is current, this is current. So sum of the currents in a particular node is 0. That is nodal analysis. KCL is the algebraic sum of the currents meeting at a node is 0. రైట్. ఈ నోడల్ ఈక్వేషన్ అయిపోయింది, పక్కన పెట్టుకోండి. ఎన్ని వేరియబుల్స్ 1 2 3 వేరియబుల్స్, ఇంకొక 2 ఈక్వేషన్స్ రాయాలి.
నోడ్ 1 దగ్గర అయిపోయింది, నోడ్ 2 దగ్గర వేస్తాను. నోడ్ 2 దగ్గర వేస్తాను కాబట్టి ఇప్పుడు ఇది నోడ్ 2. ఈ వోల్టేజ్ పక్క నోడ్స్ కన్నిటి కంటే పెద్దది అని అర్థం. సో ఈ నోడ్ని టార్గెట్ చేస్తున్నాం అంటే ఈ కరెంట్ ఇలా వస్తాయి. ఇందులో కరెంట్ ఎంత అంటే ఇది ఏమో ఇటు పంపించడానికి ట్రై చేస్తుంది, V1 ఏమో ఇటుని ట్రై చేస్తుంది. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ అంటే V2 minus V1 by R1 is the current flow in this R2 from this direction. ఇక్కడ V2 ఇదేమో 0 వోల్ట్, R3 అనేది దీనికి మధ్యలో ఉంది. సో V2 minus 0 by R3 ప్లస్ ఈ కరెంట్ V2 minus V3 by R5 అనుకున్నామా, 5 ఈక్వల్ టు 0. ఎందుకంటే ఇక్కడ 3 కరెంట్లే, 1 2 3. ఇది ఒక ఈక్వేషన్ అయిపోయింది. మొత్తం 3 వేరియబుల్స్ కదా, ఇంకొక ఈక్వేషన్ వేయాలి. నోడ్ 2 దగ్గర వేసాము, ఇప్పుడు నోడ్ 3 దగ్గర వేద్దాం. నోడ్ 3 దగ్గర అనుకున్నాం కాబట్టి నోడ్ 3 వోల్టేజ్ అనేది పెద్దది. దీనికి ఇటు పక్క ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే ఈ వోల్టేజ్ ఉంది. సో ఇందులో కరెంట్ ఇటే ఫ్లో అవ్వాలంటే అంటే ఇలాగా V3 minus V1 by the voltage across R3 is, ఇందాక చూడండి V1 minus V3 వేసాం ఎందుకంటే ఇది పెద్ద అనుకున్నాం. ఇప్పుడు V3 minus V1 by R3, దిస్ ఈస్ ద కరెంట్. ప్లస్ ఇక్కడ కరెంట్ V3 minus V2 by R5 ప్లస్ V3 ఇది 0 కింద దీనికి మధ్యలో ఉంది, minus 0 by R4 equal to 0. So there are 3 equations, you can find individual voltages. వోల్టేజ్ కరెంట్ కావాలనుకుంటే కనుక్కోవచ్చు. దిస్ ఇస్ ద టీడీఎస్ మెథడ్. అంటే ఎలాగని రెడ్యూస్ చేయలేవు, రెడ్యూస్ చేయాలనుకుంటే స్టార్ డెల్టా వాడాలి. ఎందుకంటే ఇక్కడ స్టార్లో ఉంది, ఇది డెల్టాలో ఉంది, స్టార్లో ఉంది, ఎలాగైనా ఉంది. సో స్టార్లో వాడాలి. మీకు ఏది కన్వీనియంటో అక్కడ ఏది తొందరగా అవుద్దో మీ మైండ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్, రైట్? ఆ రకంగా ఓన్లీ నాలెడ్జ్ కోసం చెప్పాను. ఓన్లీ ఏది ఆబ్జెక్టివ్ టైప్ ఉన్న వాళ్ళకి, బట్ నార్మల్గా అయితే టక్టగా వేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్లో అయితే మీరు షార్ట్ కట్లు ఎత్తుకోవాలి. ఎప్పుడు వస్తుంది అంటే మోర్ ప్రాక్టీస్ డెఫినెట్గా వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కిర్చాఫ్స్ లాస్. నెక్స్ట్ వచ్చి స్టార్ డెల్టా కన్వర్షన్. స్టార్ డెల్టా ఆర్ డెల్టా స్టార్ కన్వర్షన్ ఏదైనా వాడచ్చు. సో ఏది వాడితే బెటరో అది కూడా మీరే జడ్జ్ చేసుకోవాలి. సపోజ్ వాట్ ఈస్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే లెట్ 3 ఇది 1 అనుకో, ఓమ్స్. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఏం చేస్తావు? ఈ రెండు ప్యారల్లా కాదు ఎందుకంటే పక్కన ఇది ఉంది. ఈ రెండు సిరీసా కాదు ఎందుకంటే ఇది ఉంది. ఈ రెండు ప్యారల్లా కాదు, ఈ రెండు దీనికి సిరీస్లోనే. సో వాట్ ఈస్ ద మెథడ్ యూ హ్యావ్ టు యూజ్ అంటే సింపుల్గా దీని కన్వర్షన్. ఇప్పుడు ఇది స్టార్లో కనిపిస్తుంది, ఆర్ ఇది డెల్టాలో కనిపిస్తుంది, ఏదైనా మార్చచ్చు. బట్ ఇది స్టార్లో ఉంది కాబట్టి దీన్ని మారుద్దాం. దీనికి ఎలా మారుస్తామో చూడండి. సింపుల్ ఒక నోటేషన్ పెడతాను మీకు. ఈజీగా గుర్తుంచుకోండి. ఇది 1, నోడ్ 2, నోడ్ 3 అనుకో. ఇది R1, R2, R3. నాకు ఎలా కావాలనుకుంటే 1, 2, 3 ఈ పాయింట్స్ మారలే, బట్ షేప్ మారింది. ఓకేనా? పాయింట్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్, బట్ షేప్ ఒక్కటే. ఈ షేప్ ఇలా వచ్చింది. ఇది 1కి 2 అంటే ఇది n అనుకోండి, అందుకు R1 అన్నాం. 1కి 2కి మధ్యలో ఇది ఉంది కాబట్టి R12, 1కి 3 2కి 3కి మధ్యలో ఉంది కాబట్టి R23, R31. రైట్? దీన్ని అలా కన్వర్ట్ చేయాలి. ఈజీగా చెప్తాను. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ నేనైతే వెలగేస్తాను, ఇది చేస్తాను.
ఈ బ్రాంచ్ ఇక్కడ వేసాను, ఇది 1 2 కాబట్టి R12, ఇది R1, ఇది R3, సారీ ఇది R2 మార్చ్, ఎందుకంటే 2 పక్కన 2 ఉండాలి. ఇది కావాలంటే దీనికి పక్క పక్కన ఏమున్నాయి, ఇది ఉంది. సో R12 ఈక్వల్ టు ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఇంటి ఇది బై చూడండి మరోసారి. R12 ఈక్వల్ టు, ఎందుకంటే దీనికి ఈ రెండు ఉన్నాయి, ఇది కదా, దీనికి ఇగో ఈ రెండు ఉన్నాయి, అంటే R1 ప్లస్ R2 ప్లస్ ఇది ఇంటి ఇది బై ఇది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా, R1 R2 బై R3 అంతే. సో ఇది కావాలంటే, అంటే ఇది కావాలంటే ఇది ఈ రెండు ఉంది. సో R2 R3 ప్లస్ R2 R3 బై ఇన్వాల్వ్మెంట్ R1. ఇది కావాలంటే ఇక్కడది కదా, అది ఇది ప్లస్ ఇది R1 ప్లస్ R3 ప్లస్ R1 R3 బై R2 అంతే. చూడండి ఇందాక చేస్తాను, ఈజీ ఈజీ ఈజీ. అంటే ఇది అని గుర్తుంచుకోవద్దు. ఇది 3 ohms 3 ohms 3 ohms 1 1 1. దీన్ని రీప్లేస్ చేస్తాను ఎలాగా, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది కావాలంటే ఈ రెండు 1 + 1 ప్లస్ 1 × 1 / 1 అంటే 3 ohms. ఇది కావాలంటే ఇది 1 + 1 ప్లస్ 1 × 1 బై ఇది 3. ఇది కావాలంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది ఇంటి ఇది బై ఇది 3. సో సింపుల్గా ఇది తీసేసి ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి చూడండి, దీని కలిసి ఉన్నాయి కదా, 3 × 3 అదే 2 3 కదా, 3/2. ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కదా, 3/2. ఇది 1.5, ఇది 1.5. ఓకేనా. ఫైనల్గా ఎలా వస్తుంది నీకు, 3 1.5 1.5. ఈ రెండు ఎలా ఉన్నాయి ఇప్పుడు సిరీస్. సో ఈ రెండు తీసేసి 3, ఈ రెండు ఎలా ఉన్నాయి 1.5 ohms. దట్స్ ఇట్, వెరీ సింపుల్, గుడ్. నెక్స్ట్ ఇది స్టార్ టు డెల్టా కన్వర్షన్ పెట్టాను మీకు. ఇప్పుడు డెల్టా టు స్టార్ కన్వర్షన్ పెట్టాను. డెల్టా టు స్టార్, దేర్ ఇస్ నో సీక్రెట్ ఇంజనీరింగ్ ఇన్ దిస్. లెట్ ఇది 1 2 3 కదా, R12 R23 R31. నాకు ఎలా కావాలంటే ఇలా కావాలి. ఇది 1 ఇది 2 3. ఈ నోట్స్ మారలా, ఇది 1 ఇది 2 ఇది 3. నాకు ఇది R1 R2 R3. నాకు అది కావాలంటే సింపుల్గా నేను లోపల చిన్న ఫిగర్ వేసుకుంటాను. అంటే ఇది R1 ఇది R2. R1 అనేది దేని మధ్యలో ఉంది, ఈ రెంట్ల మధ్యలో ఉంది, ఈ రెంట్ల మధ్యలో ఉంది, గుర్తుంచుకోండి. ఇది ఇంటిది బై టోటల్, ఇది ఇంటి బై టోటల్. సో R12 × R31 బై R12 ప్లస్ R23 ప్లస్ R31. రాయడానికి ఎక్కువ టైం పడుతుంది, ఈజీ. ఇది కావాలనుకుంటే ఇది ఇంటిది బై టోటల్, ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది కావాలంటే ఇది ఇంటిది బై టోటల్, అంతే. వెరీ సింపుల్. ఓకే. సో మామూలుగా నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఎంత ఈజీయో చెప్తాను చూడండి. ఈ 3 నాకు స్టార్లో కావాలి. ఇది కావాలి, ఇది ఇంటి ఇది బై టోటల్. ఇది ఏంటిది అంటే 3 × 3 / 9 1 1 1. అంత ఈజీ. నెంబర్స్ ఉంటే డెల్టా నుంచి స్టార్ ఈజీ, వెరీ ఈజీ. ఓకే రైట్.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి మీరు, ఈజీగా ఉంటుంది. నేను గేట్ రాసినప్పుడు 15 minutes పట్టింది. అసలు స్టార్ డెల్టా అయితే బాగుండని ఆలోచన వచ్చేసరికి, రైట్. నెక్స్ట్ వెరీ ఈజీ. థెమినన్ ఆర్ సూపర్ పొజిషన్ పెడదాం ఫస్ట్. సూపర్ పొజిషన్ థియరీ. సూపర్ ఇంపోజ్ అంటాను నేను, అంటే ఒకదాని మీద ఇంకోటి క్లబ్ చేయడం. సూపర్ పొజిషన్కి వచ్చేసరికి what is the current across R3 or what is the voltage across R3 ఇలాగంటాడు. సో ఇక్కడ రెండు సోర్స్లు ఇచ్చాడు, మోర్ దాన్ వన్ సోర్స్. ఇంతవరకు వన్ సోర్సే చూసాం. మోర్ దాన్ వన్ సోర్స్ ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ కేవీఎల్ వాడచ్చు, నోడల్ అనాలిసిస్ వాడచ్చు. అవి రెండూ కాకుండా సూపర్ పొజిషన్ వాడదాం. సూపర్ పొజిషన్ ఏంటంటే ఒక సోర్స్ ఉంచాలి, ఎన్ని సోర్స్ ఉన్నా ఒక సోర్స్ ఉంచాలి. ఇది I1 అనుకో, ఇది I2 అనుకో. ఒక సోర్స్ ఉంచాలి, రిమైనింగ్ ఎన్నున్నా తీసేయాలి. ఎన్నున్నా తీసేయాలంటే ఇంకోటి, ఇక్కడ కరెంట్ సోర్స్ ఉంది, అలా కాకుండా వోల్టేజ్ సోర్స్ ఉంది అనుకుందాం. అప్పుడైనా ఎన్ని సోర్సులు ఉన్నా ఒక సోర్స్ నుంచి రిమైనింగ్ అన్ని తీసేయాలి. వోల్టేజ్ సోర్స్ ఉంటే ఏం చేయాలా? కరెంట్ సోర్స్ రిమైనింగ్ అన్ని వోల్టేజ్లు ఉండొచ్చు, కరెంట్లు ఉండొచ్చు, లేదా క్లబ్ ఆఫ్ కరెంట్లు ఉండొచ్చు, వోల్టేజ్ కరెంట్ ఉండొచ్చు. అంటే వోల్టేజ్ సోర్స్ ఉంది, కరెంట్ సోర్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను కరెంట్ సోర్స్ వేసుకున్నాను కదా, ఈ సోర్స్ ఉంచాలి. అది ఏమంటారు దాన్ని? కేస్ 1 అంటాం. కేస్ 1లో ఈ సోర్స్ ఉంచాలి, ఈ సోర్స్ తీసేయాలి. ఇదేంటిది? కరెంట్ సోర్స్. కరెంట్ సోర్స్ తీసేయాలంటే తీసేయడమే. రిమైనింగ్ సర్క్యూట్ ఎలా ఉంటుందో చూడండి, చెప్తా. ఇలా ఉంటుంది. ఇది R1, R2, R3, ఇది V. తీస్తాం కదా, తీస్తాం. కరెంట్ సోర్స్ ఉంటే తీసేయాలి, ఓపెన్ చేసేయాలన్నమాట, రైట్? ఓపెన్ చేయాలి. అయితే ఈ సోర్స్ ఒక్కటి వల్ల ఈ రెండు ఉన్నప్పుడు ఇది I1, మరి ఇది ఒక్కటి ఉండడం వల్ల I1 డాష్, ఇది I2 డాష్, ఇది I3 డాష్. ఎందుకంటే ఒక్క సోర్స్ వల్ల వచ్చిన రిజల్ట్ అది. ఇప్పుడు అయిపోయింది, కనుక్కుంటాం. ఇది ఓపెన్ కదా, ఇది ఉన్న ఒకటే ఉండకపోయినట్టు రెండు సిరీస్. అగైన్ కరెంట్ కనుక్కుంటాం. ఇది V బై R1 ప్లస్ R3, I1 ఈక్వల్ టు I3, ఎందుకంటే కరెంట్ అదే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. ఇప్పుడు అయిపోయింది, అంటే I1 డాష్ వచ్చింది, I3 డాష్ వచ్చింది. I1 డాష్ రెండు సేమ్. I1 డాష్ ఈజ్ ఈక్వల్ టు I3 డాష్ ఈజ్ ఈక్వల్ టు V బై R1 ప్లస్ R3. వాట్ అబౌట్ I2 డాష్? 0. అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సోర్స్ తీసేద్దాం, ఈ సోర్స్ ఉంచుదాం. ఈ సోర్స్ తీసేద్దాం, ఈ సోర్స్ ఉంచుదాం. ఎందుకంటే ఎన్ని సోర్సులు ఉంటే అన్నిసార్లు చేయాలి. ఇక్కడ సాధారణంగా ఎగ్జామ్లో 2 సోర్సులు ఇస్తారు, అనుకంటే ఎక్కువ కూడా. R3, R1, సారీ R3. ఇది ఇప్పుడు ఈ వోల్టేజ్ ఇటు పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళింది, ఈ కరెంట్ ఇటు వస్తుంది కాబట్టి I1 డాష్, సారీ డబుల్ డాష్. ఇది డాష్ అన్నాం కదా, I3 డబుల్ డాష్, I2 డబుల్ డాష్. ఇక్కడ చూడండి, తీసిమంటే ఓపెన్ చేయాలి కదా, కాదు. వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ కాబట్టి షార్ట్ చేయాలి, రైట్? కరెంట్ సోర్స్ అంటే తీసేస్తాం, వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ చేస్తాం. ఏమైనా ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే అది వేస్తాం, రైట్? ఇక్కడ ఏంటి, కరెంట్ ఇలా వచ్చి, ఈ కరెంటు ఇలా వచ్చి ఇటు ఇటు డివైడ్ అవుతుంది. అంటే ఇక్కడ I2 డబుల్ డాష్ ఈక్వల్ టు I, ఎందుకంటే ఇది ఇదే కరెంట్ ఇది అనమాట. ఇక్కడికి వచ్చి ఇది ఇటు ఇటు డివైడ్ అవుతుంది. కరెంట్ డివిజన్ ఏమో చెప్పలేదు కదా మీకు. ఇక్కడ చూడండి, ఇందులోకి ఎంత I1 డాష్ వేద్దాం, I1 డబుల్ డాష్. కరెంట్ ఇటు వెళ్తుంది కదా, ఇటు వెళ్తున్నప్పుడు టోటల్ కరెంట్ ఎంత ఎంటర్ అవుతుంది? I ఎంటర్ అవుతుంది. ఇటు కదా కావాలి, అదర్ రెసిస్టెన్స్ వేయాలి. R3
అంటే ఇందులో కరెంట్ కావాలంటే అదర్ రెసిస్టెన్స్ వేయాలి. R3/R1 ప్లస్ సమ్ ఆఫ్ ద ప్యారలల్ బ్రాంచ్ అది. అలాగే I3 ఇందులో కరెంట్ ఎంత కావాలి, టోటల్ ఎంత అవుతుంది, ఎంటర్ అవుతుంది కరెంటు I ఇంటూ ఇందులో కరెంట్ కావాలి కాబట్టి అదర్ రెసిస్టెన్స్ R1/R1 ప్లస్ R3. ఇది డివిజన్ కూడా చెప్తానులేండి, ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. సో అంటే టోటల్ ఎంటర్ అయ్యే కరెంట్ ఇంటూ ఇందులోని కరెంట్ కావాలంటే అదర్ రెసిస్టెన్స్ బై టోటల్, ఇందులో కరెంట్ కావాలంటే అదర్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్. రైట్, అయిపోయింది. చూడండి, I1 వచ్చింది, I1 డాష్ వచ్చింది, I3 డాష్ వచ్చింది, I2 డాష్ వచ్చింది, I2 డబల్ డాష్ వచ్చింది, I1 డాష్ వచ్చింది, I3 డబల్ డాష్ వచ్చింది. ఇప్పుడు మనకి ఏం కావాలి, I1 కావాలి. I1 ఈజ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్లో ఇది ఉంది, I1 డాష్ అదే డైరెక్షన్లో ఉంది. బట్ I1 డబల్ డాష్ ఏముంది, ఇది ఇటు వస్తుంది, ఇదేమో ఇలాగ వస్తుంది. చూసుకోండి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి I1 డబల్ డాష్. I1 డాష్ అంటే ఇది మైనస్ I1 డబల్ డాష్ అంటే ఇది, అంతే. నెంబర్ అయితే ఈజీ కాబట్టి ఎక్కువ. అదే I2 కావాలంటే I2 ఒరిజినల్ సర్క్యూట్లో ఇటు నుంచి ఇటు ఉంది, ఇందులో ఇటే అనుకున్నా ఇది 0, I2 డాష్ 0 కదా. యాక్చువల్గా ఇటు నుంచి ఇటు ఉంది, బట్ మన కరెంట్ ఇటు ఉంది, రివర్స్లో ఉంది కాబట్టి మైనస్ I2 డాష్. I2 డబల్ డాష్ ఇటు ఉంది, మన ఒరిజినల్ కరెంటు ఇటు ఉంది, సో ప్లస్ I2 డబల్ డాష్. అలాగే I3 పైనుంచి కిందకు ఉంది, దీనికి I3 డాష్ పైనుంచి కిందకు ఉంది. మైనస్ ప్లస్ చూద్దాం. I3 డబల్ డాష్ కూడా పైనుంచి కిందకు ఉంది, ప్లస్ I3 డబల్ డాష్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సూపర్పోజిషన్ థియరం. రైట్, సో ఈజీ. నెంబర్స్ అనుకో టకటక వేస్తాం, బట్ ఈ R1 R2 R3 అంటే కొంచెం లెందీ వైజ్ వస్తుంది అంతే, ఇంకెంతకంటే ఏం లేదు. దీని మీద ప్రాబ్లమ్స్ చేయాలి, నేను ఇస్తాను బట్ చేయాలి. నెక్స్ట్ థెవెనిన్ థియరం. థెవెనిన్ స్పెల్లింగ్ చూసుకోండి బా, థెవెనిన్స్ థియరం, THEVENINONS. నాకు స్పెల్లింగ్ కరెక్ట్ రాదు చూసుకోండి. థెవెనిన్ థియరం ఇది ఏంటంటే, థెవెనిన్ థియరం ఏం చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు ఇందులో కరెంట్ ఎంత అని అడుగుతాడు. ఇది IL, లోడ్లో కరెంట్ ఎంత అంటే దిస్ ఈజ్ ఆల్వేస్ వేరియబుల్. సపోజ్ ఇది 1 ohm ఉన్నప్పుడు ఇది 1, ఇదేమో 2, ఇదేమో 6. 1 ohm ఉన్నప్పుడు RL లోడ్ రెసిస్టెన్స్ 1 ohm ఉన్నప్పుడు కరెంట్ ఎంత IL అంటే లోడ్లో కరెంట్ ఎంత అంటే ఈ రెండు ప్యారలల్ అగైన్స్ ఈ రెండు సిరీస్ ప్యారలల్ అగైన్స్ సిరీస్ కరెంట్ కనుక్కుంటాం, మళ్ళీ కరెంట్ డివిజన్లో కరెంట్ ఎంత కనుక్కుంటాం. లేదు అంటే నాకు వద్దు 3 అయితే ఎంత అంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ రెండు సిరీస్ అగైన్ ప్యారలల్ అగైన్ సిరీస్, ఇందులో కరెంట్ కనుక్కుంటాం, మళ్ళీ డివిజన్లో నాకు వద్దు, నాకు 5 ohms ఉన్నప్పుడు ఎంత. ఎందుకంటే దిస్ ఇస్ వేరియబుల్ క్వాంటిటీ. RL ఎప్పుడు లోడ్ అనేది మనం లైట్ వేస్తాం, అన్నీ మారిపోతుంటాయి. 5 ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ సిరీస్ అగైన్ ప్యారలల్ అగైన్ సిరీస్, కరెంట్ కనుక్కుంటాం, మళ్ళీ కరెంట్ డివిజన్. అవన్నీ ఎందుకబ్బా తలకాయ నొప్పి. సింపుల్గా ఈ సర్క్యూట్ అంతటిని సింపుల్గా ఒక ఈక్వలెంట్ వోల్టేజ్ సోర్స్ ఇదంతా, ఇది AP అని, ఇది థెవెనిన్ ఈక్వలెంట్ అంటే ఈ మొత్తం ఈ సర్క్యూట్ యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ RTH, ఈ అక్రాస్గా తీసే వోల్టేజ్ VTH. ఎందుకంటే దీస్ ఆర్ కాన్స్టెంట్ వాల్యూస్, ఇవి ఎప్పుడు మారవు, ఇది మారదు. కాబట్టి సింపుల్గా ఇదంతా తీసి క్లబ్ చేసి పెడతాము. RL అంటే ఇందులో కరెంట్ ఎంత, ఓకే, IL ఈక్వల్ టు VTH/RTH ప్లస్ RL. 1 ఈ రెండు మనకు తెలుసు, 1 వేసుకో, 2 3 కాదు 5 వేసుకో, లేకపోతే 1 వేసుకో, టక్క చెప్పచ్చు. సో ఎందుకు రిడక్షన్ వాడుతున్నాం అంటే థెవెనిన్ ఈక్వలెంట్ అంటే థెవెనిన్ అని ఆయన ఇలా కనుక్కున్నాడు. సో ఎందుకంటే ఇది RL ఎప్పుడు వేరే అవుతున్నప్పుడు కరెంట్ కనుక్కోమంటే ప్రతిసారి క్యాల్కులేట్ తీయక్కర్లా, సో సింపుల్గా వేసి పడేయడమే.
అయితే ఎలా కనుక్కుంటాం అక్కడికి చెప్తాను, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో చెప్తా. రైట్, దీని మీద ప్రాబ్లమ్స్ చేయండి.